డ్రాగన్ కంట్రీ మరో డేంజరస్ ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ను నిర్మించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే చైనాలో ఉన్న త్రీ గోర్జెస్ డ్యామ్ కంటే 3 రెట్లు పెద్దగా ఈ డ్యామ్ను నిర్మించేందుకు చైనా సర్కార్ ఆమోదం కూడా తెలిపింది. టిబెట్లోని భారత్ సరిహద్దుకు కేవలం 30 కిలోమీటర్ల దూరంలోనే ఈ ప్రాజెక్టు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఒకవేళ ఈ ప్రాజెక్టు ప్రారంభమైతే భారత్కు ముప్పు తప్పదని నిపుణులు అయితే హెచ్చరిస్తున్నారు. టిబెట్ తూర్పు ప్రాంతంలో ఉన్న యార్లాంగ్ జోగ్బో నది దగ్గర ఈ డ్యామ్ నిర్మించనున్నట్టు చైనా మీడియా వెల్లడించింది. ఏకంగా $137 బిలియన్ వ్యయంతో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టును నిర్మించనుంది చైనా. ఈ ప్రాజెక్ట్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 300 బిలియన్ కిలోవాట్ అవర్స్ అని 2020లో చైనా పవర్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ అంచనా వేసింది. ప్రస్తుతం చైనాలో ఉన్న అతి పెద్దదైన త్రీ గోర్జెస్ డ్యామ్ సామర్థ్యం 88.2 బిలియన్ కిలోవాట్ అవర్స్. అంటే కొత్తగా నిర్మించే డ్యామ్ సామర్థ్యం దానికంటే 3 రెట్లు అధికంగా ఉంది. హిమాలయాల్లో బ్రహ్మపుత్ర నది పెద్ద యూటర్న్ తీసుకుని అరుణాచల్ ప్రదేశ్, అస్సాం గుండా బంగ్లాదేశ్లోకి ప్రవహిస్తుంది. యూటర్న్ తీసుకునే ప్రాంతంలోని భారీ లోయ వద్ద ఈ డ్యామ్ నిర్మించాలని చైనా నిర్ణయించింది. జల విద్యుత్ ఉత్పత్తి కోసం బ్రహ్మపుత్ర నదిలోని సగం నీటిని దారి మళ్లించేందుకు చైనా 20 కిలోమీటర్ల మేర 4 నుంచి 6 వరకు భారీ సొరంగాలను తవ్వాలని నిర్ణయించింది. నామ్చా బార్వా కొండల్లో తవ్వే ఈ సొరంగాల ద్వారా సెకనుకు 2000 క్యూబిక్ మీటర్ల నీరు ప్రవహిస్తుందని కూడా ఈ చైనా పవర్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ వివరించింది. ఈ ప్రాజెక్ట్ కేవలం జల విద్యుత్ డ్యామ్ మాత్రమే కాదని పర్యావరణానికి, చైనా జాతీయ భద్రతకు, ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు, ఇంధనం, అంతర్జాతీయ సహకారానికి సంబంధించిన ప్రాజెక్ట్ అని చైనా పవర్ కన్స్ట్రక్షన్ కంపెనీ మాజీ చైర్మన్ తెలిపారు. టిబెట్లో జన్మించిన యార్లాంగ్ జాంగ్బో నది భారత్లో బ్రహ్మపుత్ర నదిగా మారుతుంది. మన దేశంలోని ఈశాన్య రాష్ట్రాలకు బ్రహ్మపుత్ర నది వరదాయినిగా ఉంది. ఇక ఈ నది ఇక్కడి నుంచి అరుణాచల్ ప్రదేశ్, అస్సాం గుండా బంగ్లాదేశ్కు చేరుకుంటుంది. ఈ నదిని భారత్, చైనా పంచుకుంటుండడంతో నదీ జలాల ప్రవాహ తీరు, పంపిణీ వంటి అంశాలపై సమాచార మార్పిడి కోసం భారత్, చైనా మధ్య ఒక ఒప్పందం కూడా ఉంది. ఇరు దేశాల మధ్య ఒప్పందం ప్రకారం మే 15 నుంచి అక్టోబర్ 15 వరకు బ్రహ్మపుత్ర జలాల సంబంధిత విషయాల్ని చైనా భారత్తో పంచుకోవాల్సి ఉంది. వరదలొచ్చే అవకాశం ఉన్నప్పుడు నదిలో ప్రవాహ స్థితిగతులను దిగువనున్న దేశాలకు తెలియజేయాలి. కానీ ఇరు దేశాల మధ్య అంటే భారత్, చైనా మధ్య గత కొన్ని రోజులకు ఉద్రిక్త పరిస్థితులు ఉండడంతో చైనా ఆ సమాచారాన్ని సరిగ్గా ఇవ్వడం లేదు. బ్రహ్మపుత్ర నదీ జలాలపై తొలిసారిగా 2002లో భారత్, చైనా మధ్య ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం తర్వాత 2008, 2013, 2018లో నాటి పరిస్థితులకు అనుగుణంగా ఈ ఒప్పందంలో అయితే మార్పులు తీసుకొచ్చారు. చివరిసారిగా కుదిరిన ఒప్పందం 2023తో ముగిసింది. అయితే ఈ రెండు దేశాలు భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇంకా ఈ కొత్త ఒప్పందం అయితే జరగలేదు. ఈ తరుణంలోనే అంటే ఈ సమయంలోనే రెండు దేశాల మధ్య ఒప్పందం లేని సమయంలోనే చైనా ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి సిద్ధమవడం అయితే కొంచెం కలవరపెడుతున్నట్టుగానే చెప్పుకోవచ్చు. చైనా చేపట్టనున్న ప్రాజెక్ట్ పూర్తయితే భారత్కు ముప్పు వాటిల్లుంది. బ్రహ్మపుత్ర నదీ జలాలపై చైనా నియంత్రణ కూడా పెరిగిపోతుంది. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ చైనాలో నిర్మిస్తే ఆ నదీ జలాలపై మొత్తం పవర్ అంతా కూడా చైనా దగ్గర ఉంటుంది. ప్రాజెక్ట్ కోసం చైనా నీరు మళ్లిస్తే అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొనే అవకాశం కూడా ఉంది. మరోవైపు వర్షాకాలంలో బ్రహ్మపుత్ర నదికి భారీగా వరదలు వస్తాయి. ఒకేసారి పెద్ద మొత్తంలో చైనా నీటిని విడుదల చేస్తే దిగువనున్న ప్రాంతాలు ముంపునకు గురవుతాయి. భారత్ బోర్డర్కు ఈ ప్రాజెక్ట్ దగ్గరలోనే ఉండడంతో రక్షణ పరంగాను భారత్కు సమస్యలు పొంచి ఉన్నాయి. ఒకవేళ భారత్, చైనా మధ్య యుద్ధ పరిస్థితులు వస్తే ప్రాజెక్టులో నిల్వ చేసిన నీటిని చైనా ఒకేసారి విడుదల చేసి వాటర్ బాంబ్గా కూడా ఈ ప్రాజెక్టును ఉపయోగించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంత ఎత్తు నుంచి నీటిని ఒకేసారి విడుదల చేస్తే అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలు పూర్తిగా జల సమాధి అయ్యే ప్రమాదం కూడా ఉంది. ఇటీవల భారత్, చైనా ప్రత్యేక ప్రతినిధుల సమావేశంలో నీటి పంపిణీపై చర్చ కూడా జరిగింది. టిబెట్ ప్రాంతం భూకంప జోన్లో ఉందని, అక్కడ తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయని, ఇలాంటి చోట భారీ డ్యామ్ కట్టడం ఆందోళనకరమని భారత్ అయితే ఈ సమావేశంలో తెలిపింది. అయినప్పటికీ చైనా ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకే సిద్ధమవుతోంది.